హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను అనమాట. సమ్మర్ హాలిడేస్, కాశీ యాత్ర తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళామన్నమాట. సో 1 మంత్ అక్కడే అయిపోయింది. సో నాకు మధ్యలో కాశీ యాత్ర కంప్లీట్గా వీడియోస్ పోస్ట్ చేయడం ఇవన్నీ కుదరలేదనమాట. కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఇవన్నీ పోస్ట్ చేయలేకపోయాను. సో ఇంకా విడివిడిగా షార్ట్స్ వద్దులే, కంప్లీట్గా కాశీకి సంబంధించిందంతా ఒకటే వీడియోలో పోస్ట్ చేసేద్దాం. లాంగ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కాశీ వెళ్ళినప్పుడు మనం కంప్లీట్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది కదా. డిఫరెంట్గా చెప్పటం కన్నా చిన్న వీడియోస్లో కంప్లీట్ వీడియోలాగా పెడదాం. తర్వాత కావాలనుకుంటే షార్ట్స్ లాగా కూడా పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను అనమాట. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గానే ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మేమైతే బెంగళూరు నుంచి కాశీకి వెళ్ళామన్నమాట. మాది యాక్చువల్గా 5 డే ట్రిప్. 2 days కాశీలో, అలాగే ఒక 1 day ప్రయాగ్రాజ్లో, అలాగే ఒక 1 day అయోధ్యలో అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్యాక్ టు బెంగళూరు, అయోధ్య నుంచి బెంగళూరుకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా ట్రిప్ అయితే ఫస్ట్ వారణాసికి మేము ప్లాన్ చేసుకున్నాము. సో 2 days అక్కడ ఉండేటట్టుగా కుదురుతుందనమాట మనకి. అంటే 3 days కూడా ఉండొచ్చు, కాకపోతే మనకి ప్లానింగ్ వైజ్గా ఇంకా అప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో అలాంటివి ఎక్కువ రోజులు ఉండటం కుదరదు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా వెళ్ళి ఇంకొక 9 days అట్లా ఉండాలి కదా కాశీలో, అట్లా ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఒక్కసారైనా చూడాలి కాశీలో దేవుడిని అని నాకు బాగా ఉందన్నమాట. సో అది రామేశ్వరం వెళ్ళి వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సో మొత్తానికి ఒకటే సంవత్సరంలో మేము రామేశ్వరం, కాశీ 2 చూసేసామన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. ఇది వచ్చేసరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. టెర్మినల్ 2 చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అరౌండ్ ఒక 4 to 5 years నుంచి రన్ అవుతున్నట్టుంది. ఐఎమ్ నాట్ షూర్. అంతకుముందు అయితే లేదు, టెర్మినల్ 1 ఉంది, అంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో అనుకుంటాం ఒక 4 to 5 years నుంచి టెర్మినల్ 2 చూడాలి అని చెప్పి, కానీ అసలు అవ్వట్లేదనమాట. అక్కడికి మనకి మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడికి వస్తాయి. అలాగే ఎయిర్ ఇండియా, విస్తారా ఇలాంటివి మాత్రమే టెర్మినల్ 2 ఉంటాయి అనమాట. ఇండిగో లాంటివి ఉండదు. మేము వెళ్ళే ప్లేసెస్ అన్నీ ఇండిగో ఫ్లైట్సే ఉంటున్నాయి మోస్ట్లీ. ఎయిర్ ఇండియా ఇవి దొరకట్లేదు. సో ఎవ్రీ టైం అనుకుంటాము, మనకి టెర్మినల్ 2 చూడటానికి కుదరలేదనమాట. లక్కీగా ఈ కాశీ ట్రిప్ వల్ల టెర్మినల్ 2 కుదిరింది. ఎందుకంటే కాశీకి ఎయిర్ ఇండియా మనకి ఫ్లైట్ బుక్ చేసాం. సో దట్ టెర్మినల్ 2 నుంచి కావాలని మరీ పెట్టుకున్నాం అనమాట చూడాలని చెప్పి. సో మొత్తానికైతే టెర్మినల్ 2 కూడా చూసేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకైతే డెఫినెట్గా టెర్మినల్ 2 ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇది చూసిన తర్వాత చాలామంది చూస్తున్నారు కదా, ఇక్కడ పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఆ ప్లేసెస్ అవి అంత బాగున్నాయి అనమాట. సో ఎక్కువ మంది అక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. ఇది ఫుల్ లెంత్ వీడియో కాబట్టి సో కంప్లీట్గా మొత్తం మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను. సో ఇంకా ఇక్కడి నుంచి మేము ఇంకా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు, లాస్ట్ మినిట్లో హడావిడైపోతుంది, ప్రతిసారి జరిగేదే కదా. ఇంకా జస్ట్ వాళ్ళకి ఏదో డోనట్స్ లాంటివి తీసేసుకుని ఇంకా ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. మొత్తానికైతే కాశీ యాత్ర బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. తర్వాత మీరు అక్కడ ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ చూస్తూ ఉండండి.
సో మొత్తానికి చూసారు కదా, ఇంకా వారణాసిలో అయితే దిగామన్నమాట. తర్వాత ఇంకా హోటల్కి వచ్చేసాము. మేము స్టే చేసిన హోటల్ అయితే కోస్టా రివేరా అనమాట. చాలా చాలా బాగుంది హోటల్ అయితే మాత్రం, చాలా నీట్గా చాలా బాగుంది అనమాట. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్ద హోటల్స్ అన్నిటికీ చెక్ ఇన్ టైం ఉంటుంది. ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పి ఉంటాను, కాకపోతే ఫుల్ లెంత్ వీడియో కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో వీళ్ళు 12 o'clock చెక్ ఇన్, అట్లాగే మార్నింగ్ అరౌండ్ 9-10కి 11 o'clockకి చెక్అవుట్ ఏదో ఉంటుంది అనమాట. కొన్ని హోటల్స్కి ఒక్కొక్కటి, కొంతమందికి 2 PM ఉంటుంది, కొన్ని హోటల్స్కి 12 PM చెక్ ఇన్ ఉంటుంది. అట్లా వాళ్ళ హోటల్ రూల్స్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారనమాట. సో మాకు వచ్చేసరికి 12 PM చెక్ ఇన్ అనమాట. సో అప్పటి వరకు మేమైతే అరౌండ్ 8:39 కల్లా వెళ్ళిపోయాం అనమాట హోటల్కి. కానీ ఇప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియక 2-3 hours కూర్చోవాల్సిందే అన్నారు. రూమ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయంట. వెకేట్ చేసి వాళ్ళ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మనకి ఇవ్వాలంటే టైం పడుతుంది. మేము అక్కడైతే వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో టైం వేస్ట్ చేసుకోకుండా యాక్చువల్గా ఆ రోజు వర్షం కూడా పడుతుందన్నమాట. అంతకు ముందంతా లేదంట, ముందు రోజు కూడా పెద్ద గాలి వర్షం వచ్చిందంట. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చల్లగా బాగానే ఉంది, ఎక్కువ లేకుండా లైట్గా ఒక తుప్పర్లాగా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా రోడ్స్ అన్నీ వెట్గా ఉన్నాయి. అయినా పర్లేదు వెళ్ళిపోదాము అని టోటోస్ అని ఉంటాయన్నమాట అక్కడ. మేము ఇప్పుడు ఎక్కింది కూడా అదే అనమాట. సో ఆ టోటోలు ఎక్కేసి వెళ్ళిపోదాము, కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసేసుకుందాము, వేస్ట్ చూసుకోవద్దు, అంత దూరం నుంచి వచ్చాం కదా, ఎవ్రీ మినిట్ ఈజ్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఇక కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ టెంపుల్ దర్శనం చేసేసుకుని రూమ్కి వెళ్దామా అనుకున్నాం అనమాట. కానీ ఇంకొంచెం టైం ఉందన్నమాట, ఒక 1.5 hour ఇంకా మనకి వెకేట్ చేయడానికి, అక్కడ వాళ్ళకి రూమ్ క్లీన్ చేయడానికి, దానికి కొద్దిగా టైం పడుతుంది అన్నారు. సో ఎందుకు ఇంకా అయితే మళ్ళీ పిల్లలతోటి మళ్ళీ బయటకు రావాలంటే వీళ్ళు గొడవ చేసేస్తారు, మళ్ళీ గంగా స్నానం అది చేయాలి కదా. అందుకని ఏం చేసామంటే కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మేము డైరెక్ట్గా అయిపోయిన తర్వాత దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళిపోయాం అనమాట, అక్కడ స్నానం చేయడానికి అని చెప్పి. సో అక్కడ మేము స్నానం చేసేసి గంగా స్నానం చేసేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. సో కాసేపు అక్కడ లంచ్ చేసేసి కొద్దిగా రిలాక్స్ అయితే ఈవినింగ్ 4 o'clockకి అలా మాకు దర్శనం టికెట్స్ ఉన్నాయన్నమాట. సో అట్లా ప్లాన్ చేసామన్నమాట. ఎక్కడ వేస్ట్ అవ్వకుండా టైము. ఎక్కువసార్లు బయటకు రావాలంటే కొద్దిగా పిల్లలతో ఇబ్బంది అవుతుంది అనమాట, వాళ్ళు గొడవ చేసేస్తారు. వెంటనే ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ ఇట్లా టెంపుల్ అది అయిన తర్వాత మళ్ళీ స్నానం, తర్వాత మళ్ళీ టెంపుల్, అట్లా అంటే వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు, పిల్లలతో అయినా పెద్దవాళ్ళతో అదే ఫాలో అవ్వాలండి. సో దట్ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మనం దేవుడిని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. లేకపోతే వాళ్ళ ఏజ్కి తెలియదు కదా, వీళ్ళు ఏంటి ఎంతసేపు ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తున్నారు అని వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా దానిలోనే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దట్ వాళ్ళు కంఫర్టబుల్గా విజిట్ చేస్తారు మనతో పాటు. లేకపోతే మనకి ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దటమే, హాలిడేస్లో ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళు గొడవ చేయడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మనం పిల్లలతోటి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. వాళ్ళ కంఫర్ట్ జోన్కి ఇబ్బంది లేకుండా సేఫ్గా వాళ్ళని తీసుకురావడం కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. పెద్దవాళ్ళకు కూడా సేమ్ అదే వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది, నడిచేది ఎక్కువ ఉంటుంది, మన ప్లేస్ లాగా కంఫర్టబుల్గా ఉండదు. సో అవన్నీ వాళ్ళు ఒప్పుకునేటట్టుగా వాళ్ళకి చెప్పడంలోనే మన మేజర్ టాస్క్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే కాశీ విశ్వనాథుడు ఉండే టెంపుల్ అనమాట. చూశారు కదా, అక్కడ ఆల్రెడీ ఒక టీవీ లాంటిది పెట్టి మనకి బయట స్క్రీన్స్ చూపిస్తూ ఉంటారు స్వామికి. చూశారు కదా, అక్కడ అభిషేకం జరుగుతోంది.
సో ఫైనల్లీ ఇంకా మేము దశాశ్వమేధ ఘాట్ దగ్గరున్న గంగా నదికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా ఘాట్స్లో స్నానం చేస్తూ ఉంటారు. మణికర్ణిక ఘాట్లో కానీ అలాగే దశాశ్వమేధ ఘాట్లో కానీ ఎక్కువ మంది చేస్తూ ఉంటారనమాట స్నానం అది. ఇంకొక విషయం ఏంటంటే మనం నదికి ఇటువైపు డైరెక్ట్గా వెళ్ళి ఘాట్లో దిగి స్నానం చేసేటట్టు ఉంటుంది, బోట్ ఎక్కి అటు వెళ్ళి అటు ఒడ్డున స్నానం చేసేటట్టు ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కువ నీట్గా హైజీన్గా ఉండాలి అనుకుంటే కనుక అట్లా బోట్లో వెళ్ళి అటువైపు వెళ్ళి స్నానం చేసేటట్టుగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కానీ అంతకుముందు ఎక్కడో నేను విన్నాను ఎవరో చెప్పటం, కానీ ఆ టైంకి మాకు ఐడియా రాలేదనమాట. అంటే పిల్లలకు కూడా ఒక పక్కన వెళ్ళాలి అనే హడావిడిలో మేము అది మిస్ చేసామన్నమాట. డైరెక్ట్గా అక్కడే దిగేసాము. దేవుడు ఉన్న ప్లేస్, ఆయన అక్కడ శివుణ్ణి తాకిన గంగ కాబట్టి మన మైండ్లోకి అలాంటి ఆలోచనలు రాకూడదండి. నాకు కూడా అయితే రాలేదు ఆ టైంకి. నిజంగా అయితే అటు వెళ్ళి చేయాలి, ఇక్కడ హైజీన్గా లేదు, ఇట్లాంటివి అయితే నేను ఆలోచించలేదన్నమాట. చేసేయాలి, చక్కగా వెళ్ళి దేవుడిని చూడాలి తొందరగా అనే ఆలోచనతోటి మేము అటు వెళ్ళి చేయాలనే ఆలోచన అయితే చేయలేదు. ఎవరైనా కొంచెం ఎక్కువ లీజర్గా ఉండి అటు వెళ్ళి ఒడ్డుకి అటువైపుకి వెళ్ళి చేస్తే ఇంకా నీట్గా చాలా బాగుంటుందంట. సో ఎవరైనా ఎక్కువ రోజులు ఉండేటట్లు వచ్చిన 9 days అట్లా వస్తారు కదా, లేదంటే 2-3 days టైం ఉన్నా సరే అట్లా మనం గంగా స్నానం ఇంకా ప్రశాంతంగా చాలా నీట్గా ఉండే ప్లేస్లో కూడా చేయొచ్చనమాట. ఈసారి మీరు అది కూడా ట్రై చేయండి. మేము మణికర్ణిక ఘాట్లో చేద్దాం అనుకున్నాం కానీ రెండో రోజు టైం కన్స్ట్రెయింట్ వల్ల కుదరలేదు. సో మధ్యాహ్నం అపరాండం వేళ చేస్తారు కదా 12ంటికి మణికర్ణిక ఘాట్లో స్నానం, అదొకటి కొద్దిగా మిస్ అయింది. సో ఈసారి ఎట్లాగో ఇంకోసారి వెళ్ళాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈసారి అది తప్పకుండా జరుగుతుందని అనుకుంటున్నాను అనమాట. సో అక్కడి నుంచి మేము ఇంకా రిక్షా ఎక్కేసి మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తడి బట్టలతోటే వచ్చేసాం, ఎందుకంటే మేమేం బట్టలు అవి తీసుకెళ్ళలేదనమాట. అక్కడ కంఫర్టబుల్గా లేదు డ్రెస్ చేంజింగ్కి వాటికి. సో ఏంటంటే ఇంకా అట్లాగే అంత వాటర్ గది కొద్దిగా డ్రైన్ అయిపోయింది రిక్షాలోనే కాబట్టి ఇంకా అట్లాగే వెళ్ళిపోయాము. వెళ్ళి రూమ్కి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి లంచ్ చేసేసామన్నమాట. ఇదైతే మా రూమ్ టూర్ అనమాట. రూమ్ టూర్ కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టాను, ఇది ఫుల్ వీడియోలో చూసేయండి. ఇది వచ్చేసరికి సూట్ రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా చాలా బాగుంది, కొద్దిగా స్పేషియస్గా తీసుకున్నాం అనమాట. 2 days స్టే చేయాలి కదా, సో దట్ మనకి కంఫర్టబుల్గా లేకపోతే ఎక్కువసేపు ఉండడానికి రూమ్ చాలా చిన్నగా ఉంటే కష్టం కదా పిల్లలతోటి అని చెప్పి, దట్టు మేము 4 members, పిల్లలు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి రూమ్ అయితే కొద్దిగా స్పేషియస్గా ఉండాలి అని చెప్పి ఎక్స్ట్రా బెడ్ వేసుకున్నా బాగుండాలి కదా అని చెప్పి కొద్దిగా పెద్ద రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. చాలా చాలా స్పేషియస్గా బాగుంది రూమ్ అయితే మాత్రం. డెఫినెట్గా 10 out of 10 వేయచ్చు అనమాట. ఫుడ్ అయితే మాత్రం యావరేజ్, అంటే హోటల్ అనే కాదు, ఈ నార్త్ స్టైల్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో సౌత్ ఇండియన్స్కి ఇక్కడికి వచ్చి ఫుడ్ తినాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మరి మిగతా చోట్ల అన్ని చోట్ల అయితే మేము ట్రై చేయలేదు కదా, కొద్దిగా కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ అట్లాంటి చోట్ల అయితే బాగుంటుంది అనుకుంటా. సో టైం కన్స్ట్రెయింట్ వల్ల మేమైతే ఎక్కువ ప్రయోగాలు చేయలేదన్నమాట. మేము ఒక ఆటో వాడితోటి వెళ్ళినప్పుడు అతను టోటో వాడు, తను ఒక ఇక్కడ ఫేమస్ చాట్స్ పానీపూరీస్ ఇలాంటిది ఒకటి చాలా బాగుంటుందని చెప్పి ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. ఈవినింగ్ స్నాక్స్ లాగా అది కొద్దిగా తినేసామన్నమాట. పానీపూరి, పావ్ బాజీ అలాంటివి అక్కడ బాగా తింటారనమాట. కచోరీస్ ఇవన్నీ పొద్దున్నే తినేస్తూ ఉంటారు వాళ్ళు, ఎవ్రీ టైం అవే తింటూ ఉంటారు. సో అదొకటి మనకి ఈవినింగ్ టైము తినడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ అవి స్ట్రీట్ ఫుడ్ లాంటివి ట్రై చేస్తుంటే అక్కడ బాగుంటుంది. నార్మల్ ఫుడ్ అయితే మాత్రం మేము ట్రై చేయలేదు, అంత టైం కూడా లేదనమాట. సో చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా కవర్ చేయాల్సినవి, సో అందుకని మేము మోస్ట్లీ కొద్దిగా వైట్ రైస్, దాల్ అలాంటివి తెప్పించేసుకుని రూమ్లోనే కొద్దిగా పచ్చడి అలాంటివి వేసేసుకుని పెరుగు వేసేసుకుని తినేసామన్నమాట. మన సౌత్ ఇండియన్స్కి ఆ ఫుడ్ ప్రాపర్గా లేకపోతే చాలా కష్టం కదా. సో అందుకని అలాంటివి కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఏదైనా మన రోజు తినే పొడులు కానీ పచ్చళ్ళు కానీ నిలవ ఉండేవి అలాంటివి తీసుకెళ్తే అక్కడ కొద్దిగా మనం రైస్ తీసేసుకుని అందులో వేసేసుకుని కొద్దిగా పెరుగన్నం తినేసామంటే హాయిగా ఉంటుంది. ఫుడ్ చక్కగా తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. లేకపోతే మనకు అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, పిల్లలతో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలాగే వీటితో పాటు
ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే గ్యారంటీకి ఇబ్బంది పడతారనమాట. అక్కడెక్కడ మనకి ఫిల్టర్ కాఫీ ఉండదు. నార్మల్ ఇన్‌స్టంట్ కాఫీసే ఉంటాయి. సో, అందుకని మీరేం చేస్తారంటే మనకి డికాషన్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా! ఐడీ ఇలాంటివి మనకి ఇప్పుడు డికాషన్ రెడీ చేసేసి ఒక ప్యాకెట్స్ రూపంలో ఇచ్చేస్తున్నారు. ₹5 ప్యాకెట్స్ అట్లా ఉంటున్నాయన్నమాట. సో, ఆ ప్యాకెట్స్ కొద్దిగా తీసుకొని దగ్గర పెట్టుకోండి. సో, ఎందుకంటే ఆ ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి పొద్దున్నే తాగలేదనుకోండి గ్యారంటీకి హెడేక్ వస్తది. నాకైతే అదే ప్రాబ్లమ్ ఉందనమాట. సేమ్ మా హస్బెండ్ కూడా అదే ప్రాబ్లమ్. సో, ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్తే ఓకే. బట్ నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు మనకి ఫిల్టర్ కాఫీస్ ఇలాంటివి దొరకవనమాట. సో, డెఫినెట్‌గా ఇది ఫాలో అవ్వండి. చిన్న చిన్న ఐడీ గానీ, వేరే కంపెనీస్ కానీ ఏవైనా ఫిల్టర్ కాఫీస్ ప్యాకెట్స్ రూపంలో రెడీ టు మిక్స్ ఉంటాయన్నమాట. జస్ట్ మనకి అంత కంప్లీట్‌గా మన ఇంట్లో వేసుకున్న టేస్ట్ రాకపోయినా అట్‌లీస్ట్ మనకి హెడేక్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా మేము దర్శనం చేసుకుని రూమ్‌కొచ్చేసాం. సో, ఫస్ట్ డే దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. మేము అన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం అనమాట. అరౌండ్ ఒక 2, 3 మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము. అంటే మాది డిసెంబర్‌లో వెళ్ళాల్సిన ట్రిప్ ఏప్రిల్‌కి అయిందనమాట. అప్పుడు కుదరలేదు. ఆ స్వామి అనుగ్రహం డిసెంబర్‌లో లేదనమాట. ఏప్రిల్‌లో రావాలని ఉంది. సో, అందుకని అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటుంటే ఏప్రిల్‌లో ఎగ్జాక్ట్‌గా మనకి 1 మంత్ ముందు టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. సో, ఆ టైంలో గనక మనం బుక్ చేసుకున్నాము అంటే గనక మనకి డెఫినెట్‌గా 1 మంత్ మీరు ఇప్పుడు 25థ్ వెళ్తున్నారనుకోండి, ఏప్రిల్ 25థ్ వెళ్తున్నారనుకోండి, ఎగ్జాక్ట్‌గా 1 మంత్ బిఫోర్ మార్చ్ 25థ్ మనకి టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. నైట్ 12:00కి అట్లా. సో, ఆ టైంలో కనుక మీరు బుక్ చేసుకున్నారు అంటే గనక నైట్ 12:00కి మీకు డెఫినెట్‌గా టికెట్స్ దొరుకుతాయన్నమాట. మేమైతే ఒక రుద్రాభిషేకం టికెట్, అలాగే ఒక మంగళహారతి టికెట్ అయితే తీసుకున్నామనమాట. మోస్ట్‌లీ అవే ఉంటాయి సైట్‌లో. సో, మీరు ఆ 2 టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే గనక మీ ప్లాన్‌ని బట్టి మీరెప్పుడు దిగుతున్నారు, అక్కడి నుంచి ఒక 5 అవర్స్ డిలేలో మీరు టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మీరొచ్చి రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ ఇటంతా రావాలంటే మీరు దాన్ని బట్టి అట్‌లీస్ట్ ఒక 5-6 అవర్స్ గ్యాప్ అయినా ఉండాలి. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదనమాట. ఎందుకంటే ప్రతి చోట లైన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందవుతుందనమాట. టైం ప్రకారం మీకు ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళలేకపోయారనుకోండి ఇబ్బంది పడతారు కదా! ముందు చూడాల్సిన టెంపుల్స్, కాలభైరవ స్వామి టెంపుల్ ఇవన్నీ స్నానం ఇవన్నీ కూడా మీరు మిస్ అవుతారనమాట. సో, అందుకని దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా టికెట్స్ కొనుక్కోండి. మేము అట్లాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, మేము మార్నింగ్ 8:00కి 9:00 దిగుతాం కాబట్టి ఈవినింగ్ 4:00కి టికెట్ తీసుకున్నాము. సో, ఈలోపు మనకి కాలభైరవ స్వామి దర్శనము, అలాగే గంగా స్నానము 2 అయిపోతాయి మెయిన్ ఫస్ట్. తర్వాత ఇంకా మిగతావి చూసుకోవచ్చు. ఇవి మాత్రం ముందు చూడాలి కాబట్టి అంతవరకు మేము ప్లాన్ చేసేసుకొని ఆ 2 కంప్లీట్ చేసేసుకుని కాశీ విశ్వనాథుడి దర్శనానికైతే వెళ్ళిపోయాము. సో, రుద్రాభిషేకం టికెట్ ఉంటుందన్నమాట. సో, ఈవినింగ్ 4:00కి అట్లా తీసుకున్నాము. అది మనకి బయట పంతులు గారు అక్కడ చేయిస్తారనమాట. వాళ్ళు శాస్త్రీస్ అంటారు వాళ్ళని. సో, ఆ శాస్త్రీస్ అని చెప్పి మనకి 5 శాస్త్రీస్ అని, 11 శాస్త్రీస్ అని, 9 శాస్త్రీస్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో, దాని ప్రకారం మనకి టికెట్స్ తీసుకున్న దాని ప్రకారం మనకి వస్తాయన్నమాట. వాళ్ళొచ్చి మనకి అక్కడ బయట శివలింగానికి రుద్రాభిషేకం అది చేపిచ్చేసి మనకి ఆ మిల్క్‌తో ఒక పాటుగా మనని లోపలికి పంపిస్తారనమాట దర్శనానికి. ఎక్కువ టైం పట్టదు. మన అదృష్టం బాగుంటే 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. లేదంటే గనక చాలా క్యూ ఉంటుందనమాట. అది మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే జస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికి ఎవ్వరూ లేరనమాట లైన్‌లో. జస్ట్ అట్లా లోపలికి ఏదో నార్మల్ టెంపుల్‌లోకి వెళ్ళిపోయినట్టు అట్లా వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయిన బయటకొచ్చిన తర్వాత ఒక పెద్ద క్యూ లైన్ వచ్చేసిందనమాట. సో, అట్లా అయిపోతూ ఉంటుంది. మనకు తెలీదు. అది మన అదృష్టం మీద, స్వామి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకుని ఇంటికొచ్చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ మేము గంగా హారతి డైరెక్ట్‌గా చూడటానికని చెప్పి బోట్ రైడ్‌కి వెళ్ళామనమాట. ఇది వచ్చేసరికి ప్రైవేట్ బోట్. సో, ఈ ప్రైవేట్ బోట్ ఎక్కేసి మేము నలుగురము ప్రైవేట్ బోట్‌లో ఇలా గంగా హారతి చూడటానికైతే వెళ్ళామనమాట. ఇదైతే ఈవినింగ్ టైమే వెళ్ళండి. గంగా హారతి గానీ, ఇట్లా బోట్ రైడ్ గానీ ఈవినింగ్ టైం వెళ్తే ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే అంత ప్లెజెంట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా
మీరు ఇది మాత్రం మిస్ చేసుకోకండి. మనకి అన్ని ఘాట్స్ చూపిస్తారనమాట. ఒక్కొక్క ఘాట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు కానీ మేజర్ ఘాట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అరౌండ్ కొంతమంది 84 అంటారు, కొంతమంది 51 ఘాట్స్ అంటారు. మనం అంతా కౌంట్ చేయలేము, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో అవన్నీ చూపిస్తూ ఉంటారు మనకి. మేజర్ ఘాట్స్ ఇదైతే ఇంత ఫేమస్, ఇదైతే దీని గురించి ఇట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. కొద్దిగా నాలెడ్జబుల్ పర్సన్స్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొద్దిగా తక్కువ మాట్లాడే వాళ్ళు అయితే తక్కువ, తెలిసిందే కదా. సో బేస్డ్ ఆన్ దట్ మనం అవన్నీ చూసుకుంటూ చక్కగా గంగా నదిలో అలా వెళ్తుంటే ఆహా చాలా, ఇంకా ఇంతకు మించిన రైడ్స్ కానీ ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటుందండి. దీనికి మించిన ప్రశాంతత అయితే నేను ఇంకెక్కడ ఉండదనే అనుకుంటాను. వన్స్ హారతి అయిపోయిన తర్వాత చీకటి పడిపోయిన తర్వాత ఇంకొక రైడ్ ఉంటుందన్నమాట. కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి చివరి ఘాట్స్ దాకా తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ప్రశాంతంగా చీకట్లో పక్క నుంచి మనకి ఘాట్స్ వెలుగులు, కింద గంగా నది స్ప్లాష్ అవుతూ మన మీద ఎంత బాగుంటుందంటే అది మాటల్లో చెప్తే కాదు కానీ మీరు డైరెక్ట్గా ఆ అనుభూతిని మీరు పొందితేనే తెలుస్తుందని చెప్తాను. నేనైతే మాత్రం నాకు ఒక మర్చిపోలేని అనుభవం అని చెప్పచ్చు. సో ఇంకా అయితే మేము ఇట్లా అందరూ చూస్తున్నారు కదా, చాలా బోట్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ప్రైవేట్ బోట్ అయితే అరౌండ్ మీకు ఒక 3000 to 4000 తీసుకుంటారండి. మామూలు బోట్స్ అయితే కనుక, గ్రూప్ బోట్స్ అయితే కనుక మీకు ఇంకొంచెం తక్కువ పడవచ్చు. అరౌండ్ 1000 2000 అట్లా ఉంటుంది అనుకుంటా. అవి ఎంత ఉంటాయైతే నాకు ఐడియా లేదు. మేమైతే ఇలా ప్రైవేట్ బోట్ అయితే తీసుకున్నాము. కంఫర్టబుల్గా ఉంటుంది, పైగా ఎక్కువ మంది ఉంటే మనకి అంత సేఫ్టీ ఉంటుందో లేదో కదా. మనకి ఎక్కువ వాటర్కి ఎక్కువ మంది ఉంటే అది అటు ఇటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో కొద్దిగా మేము ఆ భయంతో అట్లా ఎక్కువ మంది వద్దులే అని చెప్పి, ఫ్రీగా ఉంటుంది కంఫర్టబుల్గా, అక్కడ హారతి చూడాలంటే కదలటానికి కూడా ఉండదు ఎక్కువ మంది ఉంటాయని మేము ప్రైవేట్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మనం అటు ఇటు మూవ్ అవడానికి కూడా ఇందులో అయితే బాగుంటుంది. మీరు అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా ప్రైవేట్ బోటే చూస్ చేసుకోండి, మనకి సేఫ్గా కూడా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఘాట్ ఉంటుంది, దానికి ఒక చాలా ప్రత్యేకత ఉంటుంది. తెలిసిందే కదా, కాశీ గొప్పతనం చెప్పడానికి మనకి అంత అర్హత ఉందో కూడా లేదో తెలీదు. సో దాన్ని అలా చూసి ఆనందించటం తప్పితే దాని గొప్పతనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఉందో కూడా ఎవరికీ తెలియదు, ఇంకా ఎన్ని యుగాలు ఉంటుందో కూడా ఎవరికీ తెలియదని మనం విన్నాం కదా. సో అంత గొప్ప ప్లేస్ని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఇక్కడ చాలా చాలా జరిగినాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క గొప్ప ఇది ఉందన్నమాట, చరిత్ర. సో అవన్నీ మనకి తెలుసుకోవాలంటే ఆ పురాణం మొత్తం చదవాలి, ఒక్కొక్క ఘాట్ గురించి తెలుసుకోవాలంటే. నేను అదే అనుకుంటున్నాను, నెక్స్ట్ వీటి గొప్పతనం ఏంటి, ఇక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఇవన్నీ తెలుసుకోవాలి. కొద్దిగా ముందు చదువు ఉండాల్సింది, అంటే మేము అనుకోకుండా జరిగిన ట్రిప్ కదా. సో నేను అంత ప్లాన్ చేసుకోలేదనమాట. కానీ డెఫినెట్గా అసలు దీని గొప్పతనం ఏంటి, ఇక్కడ ఏమేమి జరిగినాయి, ఒక్కొక్క ఘాట్ గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలనేది నాకు బాగా ఉందన్నమాట. డెఫినెట్గా నేనైతే తెలుసుకుంటాను. సో ఇక ఒక్కొక్క ఘాట్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, బోట్ రైడ్ చేసే అతను. సో అది మేము వింటూ గంగా నదిని చూస్తూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి మనకి తీసుకెళ్ళి గంగా హారతి పాయింట్ దగ్గర ఆపేస్తారనమాట. దశాశ్వమేధ ఘాట్ దగ్గర జరుగుతుంది, 2 చోట్ల జరుగుతుంది పక్క పక్కనే, కానీ మెయిన్ మనకి దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతి చాలా చాలా ప్రత్యేకమైందనమాట.
సో చూస్తున్నారు కదా, ఇలా గంగా హారతికి అయితే అందరూ కూర్చుని ఇలా వెయిట్ చేస్తారనమాట. ముందు అందరూ వచ్చి ఆ టైం అయ్యేంత వరకు కూడా వాళ్ళు అలా వెయిట్ చేస్తారు. చిన్న చిన్న భజనలతోటి స్టార్ట్ చేసి తర్వాత హారతి అయితే ఇస్తారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. గంగా హారతి చూడటం కూడా ఒక అద్భుతమైన విషయం అనే చెప్పచ్చు. అటువైపు నుంచి కొంతమంది కూర్చుని ఉంటారు, ఇటువైపు బోట్స్లో కొంతమంది కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. 2 టైప్స్ ఉంటాయి. మనం ఎదురుకుండా నుంచి చూస్తాం కాబట్టి ఇంకా బాగా కనపడుతుంది. సో ఇది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు రోజు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోలేరు కాబట్టి కొంతమంది ఇటు కొంతమంది అటు అట్లా వాళ్ళ వీళ్ళని బట్టి కూర్చుంటూ ఉంటారనమాట. కానీ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు, ఫారినర్స్ వస్తారు, చాలామంది ఇలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. చూస్తున్నారు కదా, గంగా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ కంప్లీట్గా వాయిస్ పెట్టడం కుదరదు అనుకుంటా, ఎందుకంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి, సౌండ్స్ అవి వస్తున్నాయి కాబట్టి. సో మధ్యలో చిన్న చిన్నగా పెడతాను, మీరు జస్ట్ వేరే మ్యూజిక్ తోటి గంగా హారతిని అయితే చూసేయండి.
సో చూసారు కదా, ఇలా గంగా హారతి అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ బోట్స్ అన్నీ ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎవరికాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట. చివరి ఘాట్ దాకా తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళిపోతారు, మళ్ళీ ఫస్ట్ ఘాట్ దగ్గరికి. ఆ వే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు కన్నా నాకు వచ్చేటప్పుడు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. స్ప్లాష్ అవుతూ మనం కూర్చుని అది ఎంజాయ్ చేస్తే కనుక అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని డెఫినెట్గా చెప్పచ్చు అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా కాశీకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ గంగా హారతి ఇట్లా బోట్లో ఈవినింగ్ వెళ్ళి అక్కడ చూసుకుని ఆ ఘాట్స్ అన్నీ చూసుకుని వస్తే కనుక మీరు లైఫ్లో మర్చిపోలేని అనుభవాన్ని అయితే మీరు డెఫినెట్గా సంపాదించుకుంటారనమాట. రెండో రోజు కూడా మేము దర్శనానికి వెళ్ళాము, కానీ నేను అదంతా షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మంగళహారతికి వెళ్ళాం కదా, సో అంతా చీకటి, ఫోన్స్ అవేవి మేము తీసుకెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఎక్కడైనా సెక్యూరిటీ చెక్స్లో వాటిల్లో ఎక్కడైనా ఆపేస్తారేమో, అదంతా కొద్దిగా ప్రాబ్లమాటిక్ అవుతుందని నా ఫోను అన్నీ నేను ఇంట్లోనే రూమ్లోనే పెట్టేసి వచ్చానమాట. సో సెకండ్ డే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. డెఫినెట్గా అది మాత్రం మిస్ చేసుకోకండి. దాన్ని స్పర్శ దర్శనం అంటారు కదా, సో అది మంగళహారతి టైంలోనే జరుగుతుందనమాట. మంగళహారతి టికెట్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఉంటుంది, అలాగే మనకి ఆ తర్వాత కూడా ఒక 1 అవర్ వదులుతారని అనుకుంటున్నాం. ఎందుకంటే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ముట్టుకుని బయటకు వచ్చేసిన తర్వాత అరౌండ్ 4 o'clockకి అట్లాగా ఇంకొక బ్యాచ్ వచ్చేసారనమాట లోపలికి. వాళ్ళందరూ ముందు నుంచి వెయిట్ చేస్తున్నారు గేట్స్ దగ్గర, అన్ని గేట్స్ దగ్గర. ఓన్లీ ఆ 1 అవరే వదులుతారని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలను. అంతవరకు అయితే గ్యారంటీగా స్పర్శ దర్శనం ఉందని చెప్పగలము. తర్వాత ఇంకా ఏ టైమింగ్స్లో ఉందనేది నాకైతే తెలియదు అనమాట. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకే షేర్ చేస్తున్నాను. మీకు ఏదైనా నాలెడ్జ్ తెలిస్తే నాకు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకొకసారి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నాకు అది యూజ్ అవుతుంది కదా. అలాగే చాలామందికి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి నా వీడియో లాగానే మీ కామెంట్స్ కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాయన్నమాట. దేవుడి కార్యానికి అందరూ మనం చేయగలిగినంత మనం చేస్తే వాళ్ళతో పాటు మనకి పుణ్యం వస్తుంది, వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో డెఫినెట్గా మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హబ్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.